అండి అందరికీ. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అవ్వకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్స్ రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకి నవంబర్ 4th రోజు అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా నవంబర్ 4th నుంచే స్టార్ట్ అయింది. దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 3rd, అంటే రేపటి వరకు మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకపోతే, చేసుకోవాలనుకుంటే రేపటిలోగా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 5647 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. www.nfr.indianrailways.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మనమైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే 10th క్లాస్ మరియు ఐటీఐలో వచ్చినటువంటి పాస్ పర్సంటేజ్ని బట్టి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మెరిట్ లిస్ట్ ప్రకారము సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. నార్త్ ఈస్ట్ రైల్వేకి సంబంధించిన ఒక్కొక్క జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా టోటల్ 5647 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి అప్రెంటిస్ పీరియడ్ ట్రైనింగ్ వచ్చేసి 1 year అయితే ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి మెకానికల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా 1 year పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి మాత్రం 1 year 3 months అనేది అప్రెంటిస్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మెడికల్ ల్యాబొరేటరీ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 12th అంటే ఇంటర్ అయితే ఇంటర్లో మరియు మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని పోస్టులకి 10th ప్లస్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు అయితే ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు మాత్రమే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా వాటికి 10th ప్లస్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 15 నుంచి 24 years లోపల ఉన్న వాళ్ళైతే ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years వరకు, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ అప్రెంటిస్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళైతే 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈబీసీ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వారైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే పే చేయకూడదు. ఈ అప్రెంటిస్ పోస్టులకి సెలెక్ట్ అయిన వారికి 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా. ఈ 1 year ట్రైనింగ్లో కూడా ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది పే చేస్తారు. ఎంత పే చేస్తారు అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఈ ట్రైనింగ్ యొక్క సర్టిఫికేట్ అనేది తర్వాత మనకి చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే 10th క్లాస్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.